మీ అందరికీ నా వందనాలు. ఆయన ఒక ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. 1వ సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం లాస్ట్ లైన్. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందెదరు. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారు తృణీకారమొందుదురు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. మరి నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నా, గాలికి కృపు ధూళి వంటి వాడును, దుమ్ము వంటి వాడును. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి నీ యొక్క వాక్యము సూటిగా స్పష్టముగా నువ్వే మాట్లాడు ప్రభువా. ఎవరికి ఏది అవసరమో నువ్వే మాట్లాడు ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువా. సమస్తమైన మహిమ నీకే కలుగును గాక. ఆమెన్. ఈ వాక్యము 1వ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం లాస్ట్లో ఉంది కదా. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఈ వాక్యము అసలు వాస్తవానికి ఆ అధ్యాయంలో ఎవరితో మాట్లాడారో మీకు ఏమైనా అవగాహన ఉందా? దేవుడు మనుషులతో మాట్లాడారు అని ఒక సమాధానం చెప్పారు. అసలు యాక్చువల్ వాస్తవం ఏంటో తెలుసా? అధ్యాయంలో ఏలీ అను దైవజనుడు, ఆ దైవజనుడు ఎవరో తెలుసా? హన్నా కాలంలో ఇలా దేవుడు దగ్గర పరిచయం చేసే ఈ యొక్క దైవజనుడు సమూయేలు గారు హన్నా కుమారుడుగా ఉన్న సమూయేలు ఏలీ గారి దగ్గర విడవబడి ఉంటారు, దేవుడికి ఉపచారము పరిచర్య చేయనట్లు. ఆ ఏలీ గారికి, అంటే దైవజనుడైన ఏలీ దగ్గరికి మళ్ళీ వేరొక దైవజనుడు, ఆ దైవజనుడి పేరు కూడా అక్కడ బైబిల్లో రాసి ఉండదు. ఈ 2వ అధ్యాయంలో 27వ వచనంలో రాసి ఉంటుంది. అది వేరొక దైవజనుడు వచ్చేసి ఒక వర్తమానం చెప్తూ ఉంటారు. అర్థమైందా? ఏలీ అను ఒక దైవజనుడు దగ్గరికి వేరొక దైవజనుడు వచ్చి దేవుడు యొక్క వర్తమానము చెప్తూ ఉంటాడు. ఆ వర్తమానంలో దేవుడి యొక్క వాక్కు ఇది అని చెప్పి ఇదొక మాట. ఈ వాక్యము ఇలాంటి అర్థంతో కీర్తన గ్రంథంలో ఉంటుంది, సామెతల గ్రంథంలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథంలో కూడా చాలాసార్లు రాసి ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తికి ఈ వాక్యం చెప్పడం అంటే ఓకే, తెలియని వాళ్ళకి చెప్పారులే, నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అనుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ప్రవక్త ఏలీ అని ఒక దైవజనుడు, ఆయన పని ఏంటి? దేవుడి యొక్క సేవకుడు. దేవుని యొక్క సేవకుడు దగ్గరికి పోయి మరి వేరొక సేవకుడు వచ్చేసి ఒక గద్దింపుతో కూడిన మాట ఇది. సాధారణ వ్యక్తి లేకపోతే చర్చిలో ఉన్న సంఘస్థుడికి ప్రవక్త లేకపోతే సంఘ కాపరి వచ్చి ఇలా గద్దింపుగా వాక్యం చెప్పడం అది సర్వసాధారణంగా జరిగేది. కానీ ఇక్కడున్న సంఘటన చూడండి. ఒక దైవజనుడు దగ్గరికి మరొక దైవజనుడు వచ్చేసి యెహోవా యొక్క వాక్కు ఇది అని చెప్పి గద్దింపుతో కూడిన వాక్యం మాట్లాడతాడు. ఆ యొక్క వాక్యం ఏంటి? ఎవరైతే యెహోవాను గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. ఎవరైతే యెహోవాను గణపరుస్తారో వారిని యెహోవా గణపరుస్తాడు. ఎవరైతే యెహోవాని తృణీకరిస్తారో వారేమవుతారు? తృణీకారం అవుదురు అని యెహోవా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. బైబిల్ మొత్తంలో కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి. ఏ ఒక్క భక్తుడైనా సరే, ఏ ఒక్క ప్రవక్త అయినా సరే, ఏ ఒక్క సంఘ కాపురైనా సరే, ఏ ఒక్క విశ్వాసం అయినా సరే, అది చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఆత్మీయ స్థితిలో చిన్న స్థితి అవ్వచ్చు, ఉన్నతమైన స్థితి అవ్వచ్చు, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసికి సర్వసాధారణంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నువ్వు ఏ క్షణానైతే దేవుడిని కనపరుస్తావో దేవుడు నిన్ను దేవుడు నిర్ణయించిన సమయంలో బహుగా గణపరుస్తాడు. నువ్వు గనక ఎప్పుడైనా సరే దేవుని తృణీకరించావో జాగ్రత్త. దేవుడి యొక్క వాక్యము హెచ్చరింపుతో మాట్లాడుతున్న వాక్యం. నువ్వు తృణీకరింపబడతావు.
దేవుడు నీకు శత్రువు అయితే, దేవుడు నీకు లయకర్తగా ఉన్నట్లయితే, దేవుడు నీ పట్ల న్యాయాధిపతిగా ఉన్నా కూడా ఓకే. 1 యోహాను 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది, యెహోవా దేవుడు మనకి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన పట్ల వకీలు, లాయర్ లాగా ఉండి మన పట్ల వ్యాజ్యమాడుతూ ఉంటాడు. పాపం చేశారు, కానీ ఇదిగో ఆ పాప నిమిత్తం నేను ఆ విశ్వాసి ఆ యొక్క అన్యుడి కోసం చేతుల్లో మేకులు కొట్టించుకున్నా, ఇదిగో సిలువ యాగం అయ్యా, నేను రక్తం కాల్చి వాళ్ళ యొక్క క్షమాపణ కోసం క్రయదంగా నా యొక్క రక్తాన్ని వెచ్చించా, వాళ్ళని క్షమించయ్యా అని యేసుక్రీస్తు ప్రభు మన తరఫున ఉత్తరవాదిగా లాయర్ లాగా ఉండి న్యాయాధిపతిగా ఉన్న యెహోవా దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఓకే, కానీ ఇక్కడున్న సంఘటన మాత్రం చాలా సాధారణంగా ఆషామాషిగా తీసుకునే సంఘటన కానే కాదు. దైవజనుడికి, సాక్షాత్తు దైవజనుడికి ఒక గద్దింపుగా మరొక దైవజనుడు వచ్చి మాట్లాడిన సందర్భం. దేవుణ్ణి కనపరుస్తున్నావా, దేవుడు నిన్ను తిరిగి కనపరుస్తాడు. దేవుణ్ణి తృణీకరించావా, నీ బ్రతుకంతా తృణీకారం అవుతుంది. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అన్న దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంది. ఎలా? తన యొక్క భర్తకి హన్న చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం, కానీ హన్నాకి పిల్లలు పుట్టలేదు. అలాంటి సందర్భంలో రెండో భార్యగా ఉన్న ఆవిడ పిల్లలకు అంటాం, ఇటు పిల్లలకు అంద కాబట్టి గొడ్రాలుగా ఉన్న హన్నాను చూసి తోడుకోడలు అనుకుంటా, తోడుకోడలు చాలా హేళనగా డిస్గైజ్గా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతున్నప్పుడు హన్నాకి ఇంకా ఎక్కువ బాధేస్తాయి. భర్త ఎంత ప్రేమ చూపించినా సరే తోడుకోడలు చేసిన ప్రవర్తన బట్టి అంతకు మించి ఈ యొక్క లోకంలో, ఈ యొక్క కుటుంబంలో నేను ఒక గొడ్రాలుగా ఉన్నానని చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా 1వ సమూయేలు 1వ అధ్యాయంలో రాసే ఉంటుంది. మీ అందరికీ హన్నా గారి జీవిత చరిత్ర తెలుసు. దేవుడి యొక్క సన్నిధికి ఏటేటా ఒక పండుగ జరిగిన రోజుల్లో వచ్చి దేవుడి యొక్క సన్నిధిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. పైకి పెదవులతో ప్రార్థన చేయకుండా, ఒక శబ్దము బయటకు వచ్చేటట్టు ప్రార్థన చేయకుండా, అంతరంగంలో ఎంతో మనోవేదన, బాధ, దుఃఖం కలిగి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. దూరం నుంచి ఏలి అను దైవజనుడు చూస్తాడు. చూసి హన్నాను ఏమంటాడు? ప్రార్థన చేస్తున్నావు అని అంటాడా? అండవు. ఏమంటాడు? నిద్రపోతున్నావా లేకపోతే మత్తురాలుగా ఉన్నావా అంటాడు. యాక్చువల్గా దైవజనుడికి తెలియాలి కదా ఆవిడ ఎంత బాధలో ఉండి ప్రేయర్ చేసుకుంటుందో అని. ఆత్మీయ నేత్రం ఉంటే చూడగలడు ఆయన, కానీ అలా ఏం గ్రహించాల. ఫిజికల్ అపియరెన్స్ చూసి, అంటే ఆవిడ ప్రేయర్ చేసుకునేటప్పుడు ముసుగు వేసుకుని మోకరించి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు పెదాలు కదలతల, తన యొక్క శరీరంలో ఎటువంటి మూమెంట్ లేదు. అది చూసి ఏమనుకున్నాడు? నిద్రపోతున్నావు, మత్తుగా ఉన్నావు అని అనుకున్నాడు. కానీ వాస్తవం ఏంటి? దేవుడి యొక్క సన్నిధిలో అంతరంగంలో నుంచి ఎంతో బాధ కలిగి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన దేవుడు చూశాడు, కానీ దైవజనుడు చూడలేకపోయాడు. అప్పుడు దైవజనుడి యొక్క స్థితి ఏంది? మనోనేత్రము కూడా వెలిగింపబడలే ఆయనకి. ఆ క్షణంలో మాత్రం కంటికి కనిపించిన ప్రకారము మాట్లాడాడు. అయినా సరే హన్నా ఎలా మొక్కుకుంది? నువ్వు కనుక నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని తిరిగి మళ్ళీ నేను నీకే ఇస్తా, నీకే ప్రతిష్ఠిస్తా అని మొక్కుకుంది. ఎలా అయితే మొక్కుకుందో ఆ మొక్కుబాటు బట్టి దేవుడి యొక్క సన్నిధిలో హన్నా చేసిన ప్రార్థన బట్టి దేవుడు సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు పుట్టిన వెంటనే బిడ్డ పాలు తాగే ప్రాయం వరకు తల్లి దగ్గరే ఉండిన తర్వాత పాలు విడిచిన పిమ్మట అదే మందిరానికి తీసుకొచ్చి అదే ఏలి దైవజనుడి దగ్గర పరిచర్యకి, యెహోవా సన్నిధిలో పరిచర్య చేయునట్లు, సేవ చేయునట్లు సమూయేలు గారిని ప్రతిష్ఠించి హన్నా వెళ్ళిపోతుంది. ఏటేటా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు తన యొక్క బిడ్డగా, మొదటి బిడ్డగా ఉన్న యొక్క సమూయేలుకి ఇలా నిలువుటంగి లేకపోతే మంచి బట్టలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇదంతా మీకు తెలిసిందే కదా. సమూయేలు యొక్క పాత్ర ఏంటి? సుమారు పాలు విడవటం అంటే 2 years అవ్వచ్చు, లేకపోతే 4 years, 4 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 5 సంవత్సరాలు అవ్వచ్చు. తల్లి దగ్గర పాలు తాగే ప్రాయం వరకు తల్లి దగ్గర ఉన్నాడు. పిమ్మట అది జరిగిపోయిన పిమ్మట దైవజనుడు అగు ఏలీ దగ్గరికి పరిచర్య చేయ నిమిత్తం పెట్టాడు. 5 ఏళ్ల నుంచి, ఉదాహరణకి 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు అనుకుందాం. 5 సంవత్సరాల నుంచి ఏలీ దగ్గరే ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధిలో ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భంలో
యవనస్తుడుగా ఉన్న, అంటే 5 సంవత్సరాల నుంచి గడిచిన తర్వాత సుమారు 12 ఏళ్ళు అవ్వచ్చు, ఒక 12 నుంచి 15 సంవత్సరాల గ్యాప్లో, ఆ వయసు టైంలో సమూయేలు ఒకానొక రోజులో నిద్రపోతూ ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో దేవుడి యొక్క స్వరం వినిపిస్తుంది. ఎలా అంటే సమూయేలు సమూయేలు అని శబ్దం వస్తుంది. ఎలా అంటే ఒక మనిషి పిలిచినట్టు శబ్దం వస్తుంది. రాగానే ఆయన ఏమనుకుంటాడు, సమూయేలు ఎమ్మటే లెగిసి ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తము ప్రభువా, ఎందుకు నన్ను పిలిచావు, పనేంటి అని అడుగుతారు. అన్నప్పుడు నేను నిన్ను పిలవలేదయ్యా, నువ్వు వెళ్ళి పడుకో అంటాను. మళ్ళీ నిద్రపోతాడు. రెండోసారి కూడా సమూయేలు సమూయేలు అని శబ్దం వస్తుంది. మళ్ళీ లెగిసి వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావు, ఏంటి పని అన్నట్టు మర్యాదపూర్వకంగా, ఇసుక్కోకుండా కసుక్కోకుండా, అర్ధరాత్రి లేదా అపరాత్రి లేదా ఇప్పుడు పడితే ఇప్పుడు పిలుస్తావేంది అన్నట్టు ఎక్కడా కూడా అమర్యాదగా మాట్లాడకుండా మంచి వినయము విధేయత కలిగి రిప్లై ఇస్తారు. నేను నిన్ను పిలవలేదు, చక్కగా వెళ్ళి నిద్రపో అంటారు. మళ్ళీ మూడోసారి మళ్ళీ దేవుడి యొక్క శబ్దం వినిపిస్తుంది. మళ్ళీ లెగిసి వెళ్ళి ఏలీని అడుగుతారు. ఏలీకి ఇప్పుడు వస్తుంది థాట్, యెహోవా అగు మన దేవుడు సమూయేలుతో మాట్లాడటానికి వచ్చి ఉన్నాడు. ఆ విషయం సమూయేలుకి గ్రహింపు లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా సమూయేలు అంతకుముందు దేవుడి యొక్క స్వరం వినలా. అదే మొట్టమొదటిసారి పైపెచ్చు దేవుడి యొక్క స్వరము అలా వచ్చి ప్రత్యక్షతతో కూడిన దేవుడి యొక్క స్వరము ఒక దైవజనుడితో మాట్లాడతాడు అన్న విషయం కూడా సమూయేలుకు తెలియదు. సో నువ్వు వెళ్ళి నిద్రపో. ఈసారి కనుక ఎవరైనా సరే వచ్చి నీకు ఇలా సమూయేలు సమూయేలు అని పిలిస్తే, చిత్తము ప్రభువా, నీ దాసుడగు నేను ఉన్నాను, ఆజ్ఞ ఇవ్వు అని తిరిగి నువ్వు బదులు ఇవ్వు అని చెప్తాడు ఏలీ. సో సమూయేలు నిద్రపోతాడు. మళ్ళీ 4వసారి వస్తుంది శబ్దం. ఆ శబ్దం రాగానే ఏలీ ఎలా అయితే మనకి తర్ఫీదు ఇచ్చారో దానికి తగినట్టు సమూయేలు రిప్లై ఇస్తాడు, చిత్తం ప్రభువా నేను ఉన్నాను, నీ దాసుడగు నేను ఉన్నాను, ఆజ్ఞ ఇవ్వు అని అనగానే అప్పుడు యెహోవా దేవుడు ప్రవచనాత్మకంగా వర్తమాన రూపంగా సమూయేలు గారితో మాట్లాడతారు. తెలిసిన స్టోరీగా రిపీటెడ్గా చెప్తున్నా కదా. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా దేవుడు సమూయేలు బాలుడుగా ఉన్న సమూయేలుతో ఒక వర్తమానం మాట్లాడతాడు. ఆ వర్తమానం మాట్లాడినప్పుడు దేవుడు ఒక పదం వాడతాడు. ఆ పదము భలే ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే. ఆ పదం ఏంటో తెలుసా? 1వ సమూయేలులో 3వ అధ్యాయంలో 11వ వచనం లాస్ట్లో, సరే 11వ వచనం చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయెల్లో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విని వారందరూ ఏంటి ఏమవుతుంది? నువ్వు చదువు వాక్యం. 1వ సమూయేలు 3వ అధ్యాయము 11వ వచనం. ఇజ్రాయెల్లో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురుమనును. అంటే నేను మాట్లాడుతున్నాను, మీ చెవులు గింగురుమన్నాయా? ఆహా, మరి గింగురుమా అంటాం అంటే ఏంది? 1వ సమూయేలు అండి, 1వ సమూయేలు 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. నేను ఏదన్నా మాట్లాడినప్పుడు మీ చెవులు ఏమైనా గింగురుమన్నాయా మీకు? అవలా అనలేదుగా. కానీ ఇక్కడ వాక్యం ఎలా ఉంది? ఇక్కడ వాక్యం ఎట్లా ఉంది? దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఒక కార్యం చేస్తాడు. ఓకే, ఆ కార్యం జరిగేటప్పుడు ప్రజలందరి యొక్క చెవులు ఎట్లుంటాయి? అకస్మాత్తుగా ఉన్న పలానా నీ జీవితంలో ఏదో ఒక కార్యం జరుగుతుంది, లేకపోతే గొప్ప ఉపద్రవముతో కష్టముతో కూడిన వార్త నీ చెవును పడుతుంది. అప్పుడు నీ మనసు కానీ విన్న నీ చెవులు కానీ ఎలా ఉంటాయి? గింగురుమంటాయి. సో దేవుడి యొక్క తీర్పు నీ మీద వచ్చినప్పుడు నీ యొక్క చెవులు ఎలా ఉంటాయి, నీ యొక్క మనసు ఎలా ఉంటుంది? తీర్పు బయలు వెళ్తుంది. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడి యొక్క తీర్పు బయటకు వస్తుంది. ఆ తీర్పు బయటకు వచ్చిన సమయంలో ఆ కార్యము జరుగుతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి యొక్క చెవులు గింగురమంటాయి. దేవుడి యొక్క తీర్పు అంత కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైన తీర్పు ఏంటో తెలుసా? మూలవాక్యం. ఎవరైతే గణపరుస్తారో తిరిగి నేను వాళ్ళని గణపరుస్తా. ఎవరైతే యెహోవా సృష్టికర్తను
తృణీకరిస్తారో వారిని దేవుడు తృణీకారం అగునట్లు చేస్తారు. అదే తీర్పు. నువ్వు కనపరిచావా, దేవుడు నిన్ను కనపరుస్తాడు. నువ్వు తృణీకరించావా, దేవుడు నిన్ను ఎలా చేస్తాడు? తృణీకారం పొందుదురు. ఎక్కడికన్నా వెళ్ళు, భూమిలో ఏ ప్రదేశానికన్నా వెళ్ళు. పోనీ సముద్ర గర్భంలోకి వెళ్తావా, వెళ్ళు. ఆకాశంలోకి వెళ్తావా, వెళ్ళు. ఈ యొక్క సృష్టి యావత్తు ఎక్కడికన్నా వెళ్ళు, యెహోవా కన్ను నీ మీద ఉంది, యెహోవా యొక్క చూపు నీ మీద ఉంది. నువ్వు కనుక దేవుని తృణీకరించావా, నీ జీవితం మొత్తం కూడా తృణీకారమైను. దేవుడే అప్పచెప్తాడు. దానికి ఉదాహరణ ఎవరంటే ఏలీ దైవజనుడి యొక్క ఇద్దరు కొడుకులు. ఏలీ ఎవరు? గొప్ప దైవజనుడే, దేవుడి యొక్క పరిచర్య చేసినాడే. చాలా సంవత్సరాల పాటు దేవుడికి ఎంతో నమ్మకస్తుడుగా ఉండి ఎంతో చక్కగాను దేవుడికి సేవ చేశాడు. అది ఆయనకి అప్పచెప్పిన పని. ఏలీ గారికి యెహోవా అప్పచెప్పిన పని చక్కగానే చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరి పట్ల కూడా చాలా ధర్మశాస్త్రం ప్రకారం చక్కగానే చేస్తున్నాడు. కానీ ఆయనలో బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటో తెలుసా? తన గర్భవాసాన పుట్టిన బిడ్డలకు మాత్రము ధర్మశాస్త్రం ప్రకారము ప్రవర్తించడం నేర్పించట్లా. అంటే గారాభం బట్టి నేర్పించట్లేదా? నా కడుపును పుట్టారు నా పిల్లలే అని చెప్పి లైట్ తీసుకుంటున్నాడా? ఏమని అనుకోవాలి? అంటే కొడుకులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడా, దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడా? ఏలీ ఎవరు? దైవజనుడే. ఏలీ ఎవరు? ప్రవక్త. ఏలీ ఎవరు? దేవుడి యొక్క స్వరమును వినగలిగిన ప్రత్యక్షత కలిగిన గొప్ప దైవజనుడు. ఏలీ ఎవరు? హన్నాకి ఒక వర్తమానం చెప్పినవాడు. ఏలీ ఎవరు? దీర్ఘదర్శి అగు సమూయేలు ఆయన దగ్గర తర్ఫీదు పొందినవాడు. అంత గొప్పగా ఉన్న ఏలీ ఎలా చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏమో ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడి యొక్క ప్రత్యక్షతతో కూడిన ప్రవచనము కానీ, వర్తమానములు కానీ, దేవుడి యొక్క కట్టడలు కానీ, నియమము కానీ అన్నీ చక్కగా బోధిస్తున్నాడు. కానీ తన కడుపున పుట్టిన ఆ ఇద్దరు కొడుకులకు మాత్రము దేవుడి యొక్క భయం చెప్పట్లా. దేవుడి యొక్క మార్గంలో ఇద్దరు కొడుకులు నడిపించలా. అదంతా కూడా గ్రంథంలోనే రాసి ఉంటుంది. ఆ ఇద్దరు కొడుకులు ఎవరంటే 2వ అధ్యాయము 34వ వచనంలో, నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసును నాకు సంభవించినని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్కనాటి యందే వారిద్దరూ మరణమవుదురు. చూడండి, ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు. పేరెంట్స్కి పుట్టిన ఆ యొక్క పిల్లల్లో ఒక బిడ్డ చచ్చిపోయారు అనుకుందాం, హెల్త్ ప్రాబ్లంతోనూ సడన్గా చచ్చిపోయారు అనుకుందాం. ఓకే, తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ఓకే, కానీ ఆ తల్లిదండ్రులకి మరొక బిడ్డ ఉన్నారు. ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ చచ్చిపోతే, ఒక బిడ్డ చచ్చిపోయారు కదా అని చెప్పి దైనందిక జీవితంలో బాధపడుతూ ఉన్నా కూడా వాళ్ళ యొక్క ప్రేమ మొత్తం కూడా రెండో పిల్లోడిని చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకుంటారుగా, అవునా కదా? కానీ ఏలీ యొక్క జీవితం ఇక్కడ ఎలా ఉంది? అది కూడా దేవుడి యొక్క వర్తమానం ఎట్టుంది? ఒక్కరోజే ఇద్దరు చచ్చిపోతారు అని దేవుడు గద్దింపుతో కూడిన వర్తమానం చెప్పాడు. ఒక మనిషి వచ్చి నేను నీ చంపేస్తా అన్నాడు అనుకోండి, మనం భయపడచ్చు, మనం భయపడకపోవచ్చు. అది మన వ్యక్తిత్వంతో మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్టి ఉంటుంది. కానీ సాక్షాత్తు దేవుడే మాట ఇచ్చాడు, చంపేస్తాను అని, హతం చేస్తానని. దేవుడు మాట ఇచ్చాక ఆ మాట తొట్టిల్లుతుందా? జరగకుండా ఉంటుందా? మరి ఏలీ గొప్ప ప్రవక్తగా, గొప్ప దైవజనుడికి పుట్టిన ఇద్దరు కొడుకుల్ని సాక్షాత్తు దేవుడు అగు యెహోవా వచ్చి చంపాల్సిన అవసరం ఏముంది? సో వాళ్ళు ఏదో చేశారు. ఏం చేశారు వాళ్ళు? మూలవాక్యంలో ఉందే, యెహోవాని వాళ్ళు గణపరచలా. యెహోవాని వాళ్ళు గణపరిస్తే సమూయేలు ఎలా అయితే యెహోవాని గణపరిచాడో దాన్ని బట్టి యెహోవా అగు మన దేవుడు సమూయేలు గారిని తిరిగి చక్కగా గణపరిచారు, దీర్ఘదర్శి అగునట్లు. కానీ ఏలీ యొక్క ఇద్దరు కుమారులు యెహోవాను తృణీకరించారు. దైవజనుడుగా ప్రవక్తగా ఉన్న ఏలీ యొక్క ఇద్దరు కొడుకులు యెహోవాను తృణీకరించారు. కాబట్టి యెహోవా తిరిగి ఏమి ఇచ్చాడు వాళ్ళకి? వాళ్ళ జీవితం అంతా తృణీకరింపబడి ఉన్నది, వాళ్ళ ప్రాణము హతమైనది. ఎవరి చేతుల్లో? సాక్షాత్తు దేవుడి చేతిలో. ప్రేమామయుడిగా క్షమామయుడిగా ఉన్న దేవుడి యొక్క చేతిలో ఒక ప్రవక్త యొక్క బిడ్డలకి చావు రాసిపెట్టి ఉందంటే వాళ్ళు ఎంత కాని పని చేశారని ఆలోచించండి. వాళ్ళు చేసింది చాలా సింపుల్ థింగ్స్, 2.
ఏ 2 తప్పులు చేస్తేనే చంపేస్తారా అన్న కామన్ సెన్స్ అనుకోవచ్చుగా. మీకేం డౌట్ రావట్లేదా? 2 తప్పులకి చంపేయాల్సిన అవసరం ఉంది? క్షమిస్తే సరిపోద్దిగా, పశ్చాత్తాపడితే సరిపోద్దిగా. 2 తప్పులేగా, చిన్న చిన్నయే. ఒకటి తిండి, ఒకటి పడుకోవటం. మనిషి యొక్క జీవితంలో తినటము నిద్రపోవటము సర్వసాధారణమైన విషయమే. దానికి ఎందుకు చచ్చిపోవాలి? దానికి ఎందుకు దేవుడు చెబుతాడు? ఆలోచించు. తింటమేగా, అంటే తింటేనే చంపేస్తాడు దేవుడు? నిద్రపోతేనే దేవుడు చంపేస్తాడా? నువ్వు తినే తిండికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటే దేవుడు ఆ ఇద్దరు బిడ్డలకి, ఆ ఇద్దరు కుమారులుగా ఉన్న ఏలీ యొక్క ఇద్దరు కుమారులకి మరణము దేవుడు శిక్షగా ఎందుకు విధిస్తాడు? నీ యొక్క నిద్రలో ఎంతవరకు పాపం ఉంటే దేవుడికి కోపం రగులుకుపోయి చంపేస్తా అని చెబుతాడు? సర్వసాధారణ విషయమే. తినకుండా ఏలీ కుమారులు కానీ ప్రపంచంలో ఎవరైనా సరే తినకుండా ఉంటారా? ఉండలేరు, ఎవరు ఉండలేరు. వాడు నిద్రపోకుండా ఎవరైనా ఉండగలరా? ఎవరు ఉండలేరు. చాలా కామన్ పాయింట్. మనిషి యొక్క దైనందిక జీవితంలో తినటము, నిద్రపోవటం, ఈ 2 క్రియలను బట్టే ఈ ఇద్దరు కుమారులు దేవుడి చేత హతమయ్యారు. అంటే వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు ఎలా నిద్రపోయారు, అది ఆలోచించు. ఏలీ కూడా తిన్నాడు, కానీ ఏలీ చంపబడలా. సమూయేలు కూడా తింటూనే తిన్నాడు, కానీ సమూయేలు చంపబడలా. మరి వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు చంపబడ్డారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ తింటున్నారు, నిద్రపోతున్నారు. మరి వాళ్ళు ఎవరి మీదగా శిక్ష రాలా? ఒక్క ఏలీ యొక్క ఇద్దరు కుమారుల మీద మాత్రమే మరణం ఎందుకు వచ్చింది? సో వాళ్ళు తినే దాంట్లో పాపం చేశారు, వాళ్ళు పండుకునే దాంట్లో పాపం చేశారు. అది ఇంపార్టెంట్. ఓకే, అనుకుంటాం కదా, ఏదన్నా పిల్లలకి ఇలా చేయనా అలా చేయను అంటే తింటమేగా ఏముంది, పడుకుంటమేగా ఏముంది అని మనం చెప్పిన వాక్యం అవ్వచ్చు, దేవుడి యొక్క ఆజ్ఞ అవ్వచ్చు, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్లో దేవుడి యొక్క కట్టడి ఏదన్నా సరే చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళకి, యవనస్తులుగా ఉన్న వాళ్ళకి ఇలా నడుచుకోమాకు అని చెప్తే దీనిది ఏముంది, చిన్న విషయమేగా, సాధారణమైన విషయమేగా, ఈ వయసులో కాకపోతే ఇంకెట్లా అన్నట్టు మనం మాట్లాడతాం. కానీ ఆ చిన్న విషయాలకు ఉన్న 2 తినటం, నిద్రపోవటం, ఆ 2ను బట్టే మరణ శిక్ష ఆ ఇద్దరు బిడ్డల మీదకి వచ్చింది. అంటే వాళ్ళు ఎంతగా దేవుడికి కోపం రగులుకునేటట్టు వాళ్ళ యొక్క భోజనమందు, వాళ్ళ యొక్క సైన్యమునందు పాపం చేశారో ఆలోచించు. అంటే దేవుడికి వ్యతిరేకంగా తింటేనే చంపేస్తాడా? దేవుడికి వ్యతిరేకంగా నిద్రపోతేనే దేవుడు చంపేస్తాడా? ఆలోచన వస్తుంది మీకు. నేను అడిగే ప్రశ్న అర్థమవుతుందా మీకు? దేవుడికి వ్యతిరేకంగా తింటేనే దేవుడు చంపేస్తాడా? దేవుడికి వ్యతిరేకంగా నిద్రపోతేనే దేవుడు చంపేస్తాడా? చంపేస్తాడు. దేవుడికి వ్యతిరేకంగా తిన్నారనుకో ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళు ఎలా తిన్నారో తెలుసా? మోషే కాలం దగ్గర నుంచి ఈ యొక్క ఏలీ కాలం వరకు, అంటే వందల సంవత్సరాల నుంచి ఒక ఆచారంలాగా దేవుడి యొక్క ధర్మశాస్త్ర ప్రకారం వస్తూ ఉంది. ఎలా అంటే ఈ యొక్క దేవుడి యొక్క సముఖంలో నైవేద్య బలులు అర్పించేటప్పుడు ఏం చేస్తారు? పలానా పశువుల్ని, పలానా ఎడ్డల్ని, ఈ అన్నిటిని తీసుకొచ్చినప్పుడు అవన్నీ కూడా చక్కగా దేవుడికి బలి ఇచ్చినప్పుడు ఒక దాని మీద పేర్చి సువాసన పరిమళ తైలం వచ్చేటట్టు ఒక ధూపం, అంటే అగ్నితో ఆహుతి చేస్తారు. ఆ యొక్క ధూపము అంటే మాంసమును అగ్నితో కాల్చివేసేటప్పుడు ఆ యొక్క స్మెల్ దేవుడికి నైవేద్య బలిగా అర్పించడానికి ఒక కట్టడ ప్రకారం వెళ్తూ ఉంటుంది. మరి అదే దేవుడి యొక్క సన్నిధిలో పనిచేసే దేవుడి యొక్క సేవకులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఆ యొక్క మాంసంలో ఒక వాటా వేయడానికి ఎలా చేస్తారంటే హుక్కు తెలుసుగా, తెలుగులో ఏమంటారు హుక్కుని? గొల్లెంలాగా ఉంటుంది కదా. ఇలా బలి ఇచ్చేటప్పుడు దహన బలి జరుగుతున్నప్పుడు ఏదన్నా పాత్రలో మాంసం ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలో ఏదైనా హుక్కు వేసామనుకో, ఏదన్నా సరే ఒక మాంసంలో ఏదో ఒక ముక్క ఆ ఒక్క హుక్కుకు అంటుకుందనుకో, ఆ హుక్కు ఇలా బయటకు లాగారనుకో, ఎంతవరకు ఏ ముక్క అయితే మాంసంలాగా బయటకు వచ్చిందో ఆ ముక్కను తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చేస్తారు. ఓకే, అంతకు మించి మిగతా ఒకవేళ హుక్కుకి మాంసం అంటుకోలేదనుకో మళ్ళీ ట్రై చేయి, ఆ యొక్క బలిని డిస్టర్బ్ చేయరు. ఇది ఒక ప్రక్రియలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు ఏం చేశారు తెలుసా?
ఎంతో దేవుడికి నైవేద్యంగా అర్పించే, దేవుడికి బలి అర్పించే ఆ యొక్క ప్లేస్, అంటే దేవుడి యొక్క సన్నిధిలో దేవుడికి బలి జరుగుతూ ఉంటుంది, దేవుడికి నైవేద్య బలి జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఉక్కు వేసి మాంసం తీయటం కాదు, అంటే ఉడుకుతున్న మాంసంలోనే కదా ఉక్కు వేస్తే బయటకు వచ్చేది. ఉడికిన మాంసం మాకొద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నచ్చిన పీస్ మనం తీసేసుకుంటాం. నాకు లెగ్ పీస్ ఇష్టం, నాకు లెగ్ పీస్ ఇచ్చేయి. ఎలా ఇవ్వాలి? ఉడికిన పీస్ కాదు, పచ్చి మాంసం ఇచ్చేయి. నాకు నచ్చినట్టు నేను వండుకుంటా, నాకు నచ్చినట్టు నేను తింటా. ఆ యొక్క దహన బలి, పశువుల యొక్క దహన బలి వేసేటప్పుడు ఆ పశువుల యొక్క బాడీ పార్ట్ మొత్తంలో కూడా కొవ్వు చాలా ఫేమస్. ముందు కొవ్వుని ఒక నైవేద్య ధూపంలాగా వేస్తారు. ఓకే, దేవుడికి బలి ఇచ్చే ఆ యొక్క వాక్యాలు అన్నింటిలో కూడా చూడండి, క్రొవ్విన పశువు, క్రొవ్విన దూడ రాసి ఉంటుంది కదా. సో మంచిగా కొవ్వు ఆ యొక్క అగ్నిలో వేసినప్పుడు అది మంచి దేవుడికి నైవేద్య స్మెల్ లాగా మంచిగా ఉంటుంది. సో వీళ్ళు ఏమని చేస్తారు? ఒక పదార్థాన్ని దేవుడికి అర్పించేటప్పుడు, ఒక పదార్థాన్ని దేవుడికి నైవేద్యంగా అర్పించేటప్పుడు ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వాలి, ప్రతిష్ఠించింది అయితే మొత్తం దేవుడికి ఇచ్చేయాలి. అది వందల సంవత్సరాల నుంచి ఒక వాడుకలాగా జరుగుతుంది. కానీ ఏలి కుమారులు ఏం చేస్తారు? మాకు నచ్చింది మేము తీసుకుంటాం, అది కూడా వాక్యం ప్రకారము కట్టడ ప్రకారం ఉడికింది మాకు అవసరంలా, ఉడికింది కాకుండా పచ్చి మాంసం మాకు ఇచ్చేయండి, మేము తీసుకుంటాం. అంటే దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో దేవుడికి ఇవ్వకుండా దాంట్లో మాకు నచ్చింది మేము తీసేసుకొని మిగతాది నీకు అప్పచెబుతా, మిగతాది ఇస్తా, దాన్ని ఉడకబెట్టుకుంటావో కాల్చుకుంటావో ఏదేం చేస్తావో నీ ఇష్టం, ఇలా మాట్లాడతారు వాళ్ళు. ఇదంతా కూడా నేనేది కట్టుకథ తీసుకొచ్చి మీకు ఏం చెప్పట్లా. ఇదంతా కూడా సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 13 నుంచి రాసి ఉంటుంది, 13 నుంచి 17 వచనాలు. ఓకేనా? మొదటి సమూయేలు 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు రాసి ఉంటుంది. ఓకేనా? దేవుడికి చెందవలసిన ఆ యొక్క బలి భాగంలో దేవుడికి ఏది ఇవ్వకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన పదార్థం వాళ్ళు తీసుకుంటున్నారు. దాన్ని బట్టి జనులందరూ ఎలా ప్రవర్తించారు? అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూడండి ఇటు చూడండి, జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క ప్రత్యక్షత, అంటే దేవుడు డైరెక్ట్గా దేవుడి ఎదుట జరగాల్సిన ఆ బలిలో ఆ యవ్వనస్తులు ఏం చేశారు? దేవుడికి ఇవ్వాల్సింది పక్కన పెట్టడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి తీసుకొచ్చి ఏమైతే దేవుడికి ఇవ్వాలో అది దేవుడికి ఇచ్చేయటం కాదు. ఫస్ట్ మాకు ఇవ్వండి, మాకు నచ్చిన మాంసం మేము తీసుకుంటాం, మాకు నచ్చిన ఆ యొక్క పశువుల్లో మంచి భాగాలు మేము తీసుకుంటాం, తర్వాత నీ బలి నువ్వు ఇచ్చుకో అని చెప్పి రూల్స్ అన్ని మార్చేసి దాని తగిన వాళ్ళు నచ్చింది అది చేసేసుకుంటున్నారు. దాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ మైండ్ సెట్ ఎలా మారిపోయింది? అసలంటూ దేవుడి యొక్క సన్నిధికి వచ్చి బలి ఇవ్వటానికి కూడా వాళ్ళు అసహ్యపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? ఆ ఇద్దరు యవనస్తులు. ఆ యవనస్తులు ఎవరు? ఏలి యొక్క కుమారులు, అంటే దైవజనుడి యొక్క కుమారులు. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడికి పరిచర్య చేయాల్సిన దైవుని యొక్క సేవకుడు యొక్క ఇద్దరు కొడుకులు ఏం చేశారు? ప్రజలందరూ కూడా నైవేద్య బలి అర్పించడానికి కూడా భయపడిపోతూ అసహ్యపడుతూ దేవుడి యొక్క సమ్ముఖానికి కూడా రావట్లా. అమ్మో అక్కడికి వెళ్ళామనుకో ముందు మాకి అని అంటారు. మనం దేవుడికి బలి అర్పించడానికన్నా ముందే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు, ఆ బలి దేవుడికి ఇష్టంగా ఉండదు అని వాళ్ళ యొక్క ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంది. వాళ్ళు ఆ తిండి మోజులో పడి దేవుడికి ఇవ్వాల్సిన బలి వాళ్ళు దొంగిలించడం మాత్రమే కాకుండా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడికి బలి ఇవ్వటంలో కూడా ఎలా అయిపోయారు? అసహ్యపడిపోయారు. ఓకే, ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నీకు ఎప్పటి నుంచో తెలుసు, అంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నీకు తెలుసు. నువ్వు వెళ్ళి ఆ పని చేయరంటే అమ్మో నేను వెళ్ళను, వాడు పెద్ద నస, పట్టుకుంటే వదలడు, అమ్మో వాడు పెద్ద పాసాడు, పట్టుకుంటే వదలడు. ఇలాంటిది మీకు తెలుసు కదా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటే ఈజీగా చెబుతారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు ఉన్నారనుకో, దేవుడికి సన్నిధికి వెళ్ళి బలి ఇవ్వు అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటారు, కానీ వెళ్ళి చేయడానికి వాళ్ళకి భయం వేసింది, అసహ్యం వచ్చింది. ఎందుకు? అక్కడికి వెళ్తే దేవుడికి బలి
ప్రాపర్గా వాళ్ళు యవనస్తులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, తర్వాత మిగిలింది తీసుకొచ్చి దేవుడికి అంటగడతారు. దీనివల్ల దేవుడికి ఇవ్వాల్సిన బలి నైవేద్యం మొత్తం కూడా తృణీకరింపబడటం జరిగిపోయిందిగా. ఇది మొదటి పాపం. ఏంటి, చాలా చిన్నదేగా, తిండే కానీ ఎంత ఘోరాన్ని తీసుకెళ్ళింది. తిండి మీద ఉన్న వాళ్ళకున్న తిండి మీద కలిగిన మక్కువను బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నైవేద్య బలి అర్పించడానికి అసహ్యపడిపోయారు. దీనికి కారణం ఎవరు? ఆ ఇద్దరు యవనస్తులు. దీన్ని బట్టి దేవుడికి కోపం ఎలా రగులుకుంది? బహు కోపం. అంటే నువ్వు చెడిపోవటం మాత్రమే కాకుండా నీ యొక్క తిండి ఆశ వల్ల ప్రజలందరూ కూడా దేవుడి యొక్క సన్నిధికి రావడానికి కూడా సముఖంగా లేరు. కారణం ఏంటి? నీ తిండే, నీ కడుపే, నీ పొట్టే. తిండి ఎంత దూరం తీసుకెళ్ళిందండి? మాంసం నీకు నచ్చింది నువ్వు వండుకొని తింటాం అనే ఒక చిన్న కోరిక ఎంత దూరం తీసుకెళ్ళింది? దేవుడి యొక్క ఆజ్ఞని జరిగింపకుండా ఉండునట్లు చేసింది. ఉడికిన మాంసంలో ఏదైతే ఆ యొక్క హుక్కు తీస్తుందో అది మాత్రమే నువ్వు తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి మాంసం తీసుకుంటాం మాత్రమే కాకుండా నచ్చింది నువ్వు తీసేసుకొని ముందు నాకు ఇవ్వు, తర్వాత దేవుడికి ఇవ్వు. అసలు ఏమన్నా వినటానికి బాగుందా? ముందు నాకు ఇవ్వు, తర్వాత మిగిలిన దేవుడికి ఇవ్వు. నువ్వు ఇచ్చే సరి, నువ్వు కనుక ఇవ్వలేదా మాకు నచ్చింది మేము తీసుకుపోతాం. అది కూడా వాక్యంలో ఉంటుంది. అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని యెడల బలవంతము చేత తీసుకుందుము. వెళ్ళి అడుగుతారు, ఇస్తే సరే, ఇవ్వకపోతే ఏం చేస్తారు? దైవజనులు యొక్క ఇద్దరు కొడుకులు ఏం చేస్తారు? బలవంతం చేసి నచ్చింది లాక్కుండా పోతారు. సో తిండి అను ఆ యొక్క చిన్న పనే ఎంత దూరం తీసుకెళ్ళింది అంటే దేవుడికి బహుగా కోపం రగులుకుంది. నీ యొక్క తిండి ధ్యాస, నీ కడుపు, నీ పొట్ట, దాని మీద ఉన్న నీ యొక్క మోజును బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నైవేద్య బలి అర్పించడానికి కూడా అసహ్యపడిపోయారు, భయపడిపోయారు. అంటే దేవుడికి సన్నిధికి కూడా వాళ్ళు రావట్లా. ఇది మొదటి పాపం. ఓకే, రెండో పాపం ఏంటి? నిద్రపోవటం. నిద్రపోతేనే చంపేస్తారా? సో నీ నిద్ర అంత పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎంత రోతగా నిద్రపోతారో తెలుసా? దేవుడి యొక్క సన్నిధికి, దేవుడికి సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో ఈ యొక్క ఇద్దరు యవనస్తులు నిద్రపోతారు. అంటే వ్యభిచారం చేస్తారు బలవంతముగా. ఎవరితో? దేవుడి యొక్క సన్నిధికి ఒక అమ్మాయి వచ్చింది, దేవుడికి మందిరం ఓడవటానికి కానీ, శుభ్రం చేయటానికి కానీ, ఏదన్నా చేయటానికి, ప్రార్థన చేసుకోవటానికి కానీ వచ్చింది. అప్పుడు ఇద్దరు యవనస్తులు ఏం చేస్తారు? ఆ అమ్మాయిని బలవంతం చేస్తారు, ఆ అమ్మాయితో నిద్రపోతారు. ఒక అమ్మాయి వస్తుందా దేవుడి యొక్క సన్నిధికి, దేవుడి యొక్క సమ్ముఖానికి? ఒక అమ్మాయి వస్తుందా? ఎంతమంది స్త్రీలు వస్తే అంతమంది స్త్రీలతో పడుకుంటారు. అది ఎక్కడో చేస్తే వేరు. అంటే దేవుడి యొక్క సన్నిధిలో చేయకూడదు, నీ ఇంట్లో చేసుకో, ఊర్లో చేసుకో అని కాదు నా ఉద్దేశం. వీళ్ళు చేసింది కూడా ఎలా ఉంటుంది అంటే చూడండి, 22వ వచనం, 2వ అధ్యాయము 22వ వచనంలో, ఏలీ ప్రవృత్తుడాయను ఇజ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ చాలండి. చూడండి, వాళ్ళు వ్యభిచారం చేశారు. ఒక స్త్రీతో కాదు, నెంబర్ ఆఫ్ లేడీస్తో వాళ్ళు నిద్రపోయారు. ఆ సైనించడం ఎక్కడ చేశారండి? వాళ్ళ ఇంట్లో చేశారా? 4 గోడల మధ్య చేశారా? రహస్యమైన ప్రదేశంలో చేశారా? ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు. అంటే దేవుడి పట్ల వాళ్ళకు అసలు భయం అంటూ ఏమైనా ఉందా? ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క సన్నిధి ద్వారం. ఇది ద్వారమే, ఈ ఇంటికి ద్వారం, ఈ మెయిన్ డోరు. ఓకే, అదే మందిరం అనుకుంటే మందిరానికి మెయిన్ డోరు, ముఖద్వారం ఇది. సేవ చేయడానికి, దేవుడి యొక్క సన్నిధిలో సేవ చేయడానికో, ప్రార్థన చేయడానికో, బలి అర్పించడానికో వచ్చిన స్త్రీలను వాళ్ళు లోపరుచుకొని సైనించారు. ఎంతమంది వస్తే అంతమందిని, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వాళ్ళకి నచ్చినట్టు చేశారు. ఇద్దరు యవనస్తులు. సో తిండిలో పాపం, నిద్రపోవడంలో పాపం. నీ తిండిలో పరిశుద్ధత లేకపోతే, నువ్వు తినే ఆహారంలో పరిశుద్ధత లేకపోతే, నువ్వు నిద్రపోయే నీ యొక్క శయనములో అంటే నీ యొక్క పడకలో పరిశుద్ధత లేకపోతే, దేవుడికి నీ పట్ల బహుగా కోపము రగులుకొని
నీ పట్ల నా తల్లి ప్రార్థన చేస్తుందిలే, నా పాపాలన్నీ తొలగిపోతాయి, నా తండ్రి ప్రార్థన చేస్తాడులే, నా పాపాలన్నీ తొలగిపోతాయి అని అనుకుంటానికి లేదు. దైవజనుడు యొక్క కొడుకులైనా సరే దేవుడు ఏం చేస్తాడు? మరణాన్ని తీసుకొస్తాడు. సో ప్రజలందరి ద్వారా ఏలీకి ఆ వార్త తెలిసింది. వార్త తెలిసినప్పుడు ఇద్దరు బిడ్డలను పిలిపిస్తాడు. నా చెవును పడ్డాయి, ఏంటి నువ్వు ఇలా చేసావని, స్త్రీలతో శయనించావు, దేవుడిగా చెందాల్సిన బలి అర్పణలో ఇలా నువ్వు తీసుకుంటున్నావు, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అని హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరించే వాక్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండర్లైన్ చేసుకొని మనసుతో చదవండి. 2వ అధ్యాయము 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఒకరి మీద ఒకరు గొడవ పడతా ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు వ్యాజ్యం ఆడుతున్నారు, తగుకు దిగారు, నేరారోపణ దోషారోపణ చేసుకుంటున్నారు. అప్పుడు ఏమంటారు? అల్టిమేట్గా చివరికి వచ్చే దశలు ఏమంటారు? దేవుడే చూసుకుంటాడు, దేవుడే న్యాయాధిపతి అన్న డైలాగ్ ఎక్కడో ఒకటి వస్తుంది. ఓకే, అవునా కదా? అది విగ్రహారాధులు అయినా సరే, క్రైస్తవులు అయినా సరే, విశ్వాసులు అయినా సరే సర్వసాధారణంగా జరిగేది. సో ఒకడు మంచిగా చేసి ఉండొచ్చు, ఒకడు చెడుగా చేసి ఉండొచ్చు. దేవుడు ఆ న్యాయాధిపతిగా ఆ సంఘటనలో ఉన్నప్పుడు చెడు చేసినాడికి దేవుడు ఖచ్చితంగా తీర్పు తెచ్చి శిక్ష ఇస్తాడు. మంచి చేసినాడికి దేవుడు నువ్వు కరెక్ట్గానే చేసావులే, దీంట్లో నీ తప్పేం లేదులే, నువ్వు మంచిగా చేసావు అని చెప్పి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఓకే, ఇది సాధారణమైన విషయమే, దీంట్లో ఆశ్చర్యం ఏం లేదుగా. ఇది క్రిస్టియానిటీ అయినా సరే, హిందూయిజం అయినా సరే, బుద్ధిజం అయినా సరే, ఏదన్నా తీసుకో, ఇది సాధారణంగా జరిగేదే. ఓకే, అంత మాత్రమే వాక్యం అంతటితో ఆపేలా, దాని కొనసాగింపుగా ఒక వాక్యం రాశారు. ఆ వాక్యము ఎంత భయంకరంగా ఉంటుందో చూడు. ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును. ఏలీ కుమారులు పాపం చేస్తే ఏలీ ప్రార్థన చేశాడని చెప్పి దేవుడు వచ్చి క్షమాపణ ఇచ్చాడా? సౌలు పాపం చేశాడని చెప్పి సౌలు నిమిత్తము సమూయేలు ప్రార్థన చేశాడని చెప్పి దేవుడు క్షమాపణ ఇచ్చాడా? దేవుడి యొక్క ఉగ్రత నుంచి ఎవరో తప్పించుకోలేరు, దేవుడి యొక్క తీర్పు దగ్గర నుంచి ఎవరో తప్పించుకోలేరు. ఒక మనిషి పట్ల ఒక మనిషి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడి యొక్క క్షమాపణ బట్టి, కృపను బట్టి తీర్పు తెచ్చి ఆ యొక్క సందర్భంలో దేవుడిని క్షమిస్తాడేమో నువ్వు పశ్చాత్తాపడితే. కానీ జాగ్రత్త, యెహోవాకి వ్యతిరేకంగా నువ్వు గనక పాపం చేస్తే నీ తరఫున విజ్ఞాపన చేసే మనిషి ఎవడో? దేవుడి యొక్క కోపంను చల్లార్చగలిగిన వ్యక్తి ఎవడో? దేవుడి యొక్క తీర్పుని వ్యతిరేకించగలిగిన సామర్థ్యవంతుడు ఎవడో? దేవుడి యొక్క ప్రత్యక్షతను అడ్డగించగలిగిన శక్తివంతుడు ఏ ఒక్క నరుడైనా ఉన్నాడా? నేను ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర క్షమాపణ తెచ్చుకోగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు అవసరంలా. నేను పొరపాటున తప్పు చేస్తే నా తల్లి ప్రవక్త, నా తండ్రి దైవజనుడు నా కోసం కన్నీరు కార్చి క్షమాపణ దేవుడి దగ్గర నుంచి తీసుకొస్తారేమో, నేను బ్రతికి గట్టగలను అని అనుకుంటున్నావేమో. ఏలీ యొక్క ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏంది? నీ వంశంలో ముసలోడు అంటూ ఉండడం, ఒక్కరోజు నీ యొక్క ఇద్దరు కొడుకులు చచ్చిపోతారు అని ఏలీ దగ్గరికి వేరొక దైవజనుడి ద్వారా పంపించాడు దేవుడి యొక్క వర్తమానం. ఒక మనిషి పట్ల ఒక మనిషి ఏదన్నా చేస్తే తీర్పు తెచ్చడానికి దేవుడు ఉన్నాడు, రక్షించడానికి సమర్థుడైన యెహోవా ఉన్నాడు. కానీ నువ్వు గనక సాక్షాత్తు యెహోవాకి వ్యతిరేకంగా పాపం చేస్తే నీకు క్షమాపణ దొరుకున్నట్లు నీ తరఫున విజ్ఞాపన చేయడానికి సృష్టి యావత్తులో ఒక్క నరుడు సైతము లేడు. ప్రవక్తగా ఉన్న తండ్రి అయినా సరే, ప్రవక్తనిగా ఉన్న తల్లైనా సరే నిన్ను రక్షించజాలదు. చాలా చిన్న విషయమే తినే తిండే, చాలా చిన్న విషయమే నిద్రపోవటం. నీ తిండిలో అపవిత్రత ఉంటే, నీ యొక్క నిద్రలో నీ పడకలో పాపం ఉంటే దేవుడి యొక్క శిక్ష నీ మీద ఎలా రగులుకుంటుంది? మరణాన్ని చవి చూసేటట్టు. తెలియనోడు ఏదన్నా చేశాడంటే ఒక అర్థం పద్ధం ఉండదు. దైవజనుడి యొక్క బిడ్డలుగా తండ్రి ఏం చేస్తున్నాడు? ఒక ఇంట్లో ఉంటున్నారు, ఒక ఇంట్లోనేగా దైవజనుడు ఉంటారు, ఇద్దరు కొడుకులు ఉంటారు. ఏలీ ఏం చేస్తున్నాడు? కొడుకులు కొనాలి తెలియదా? దేవుడి యొక్క ధర్మశాస్త్రమును ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఎలా బోధిస్తున్నాడో వాళ్ళకి తెలియదా? తెలీదా? దేవుని తృణీకరించారు. వాళ్ళ బతుకేమైంది? తృణీకరామ
తృణీకరించబడి ఉన్నది. అది ఎలా? ప్రాణం పోయినట్లు. తప్పు చేసిన తర్వాత బిడ్డలను పిలిచి, నాన్న నువ్వు చేస్తున్న తప్పు, నీ నడకల్ని సరి చేసుకో అని ఏలి వాళ్ళ ఇద్దరు బిడ్డలకు చెప్పినా సరే అప్పటికి దేవుడి యొక్క తీర్పు వాళ్ళ మీదకి వచ్చేసింది. దేవుడి యొక్క మరణము నిశ్చయముగా వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎక్కడ మాట వినలేదు. ఏలి చెప్పినా సరే వాళ్ళ మాట వినలా. వాళ్ళ నడకని, వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఎవరు మార్చుకోలే. ఇదంతా కూడా 25వ వచనంలోనే ఉంటుంది. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు, చూడండి, తండ్రి యొక్క మొరను వినకపోయి. తండ్రి ఎలా చెప్పారు? రిక్వెస్ట్గా మాట్లాడాడు, లేదా మొరపెట్టి చెప్పాడు. తండ్రి ఎలా మాట్లాడాలి? ఆజ్ఞ ఇవ్వాలి. తప్పుడు మార్గంలో నడిస్తే 4 పీకి సరైన మార్గంలో నిలబెట్టాలి తండ్రి. మరి ఈ తండ్రి ఏం చేశాడు? నాన్న అట్ట తినమాకయ్యా, అయ్యా ఇట్ట పడుకోమాకయ్యా అని చెప్పి మొరపెట్టాడు. అంటే బతిమలాడుకున్నాడు. అంటే తండ్రి ఆజ్ఞ ఇచ్చిన వినే దశలో 2 కొడుకులు లేరు. తండ్రి రిక్వెస్ట్ చేసిన వినే దశలో 2 కొడుకులు లేరు. అంటే చెయ్యి దాటిపోయి వెళ్ళిపోయారు. మొక్కగా ఉన్నప్పుడు వంగితే చెట్టు వంగుతుంది. చెట్టు కనుక మహావృక్షం అయిన తర్వాత దాన్ని ఎంత వంచాలన్నా సరే వంగదు. ఆ మొక్కను పెంచినోడి వల్ల కూడా కాదు. అర్థమైందా? సో బాల్యం నుంచే దేవుడి యొక్క కట్టడలను, బోధను తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలకు నేర్పాలి. తల్లి ఎలా ప్రార్థన చేస్తుంది, తండ్రి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసం నందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు, దేవుడి యొక్క సన్నిధిలో ఎలా ఉంటున్నారు, దేవుడి యొక్క వాక్యానికి భయపడి తల్లి తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ గర్భవాసాన్ని జన్మించిన ఆ యొక్క పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు కదా. ఏలి దేవుడి యొక్క సన్నిధిలోనే ఉన్నాడు, కానీ కొడుకులు చూసి కూడా వాళ్ళు నడతను సరి చేసుకోవాలి. వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు అంత పాపానికి చివరి దశలో రావడానికన్నా ముందే ఏలి ఆరంభంలోనే, అంటే మొక్కగా ఉన్న ఆ యొక్క ఇద్దరు బిడ్డల్ని గద్దించి, శిక్షించి, కొట్టి దేవుడి యొక్క మార్గంలో నడిస్తే ఈనాడు వాళ్ళు చచ్చేవాళ్ళు కాదుగా. సో తింటే నిద్రపోతే చచ్చిపోతావా అంటే చచ్చిపోతారు. దేవుడికి చెందవలసిన ప్రథమ భాగము, దేవుడికి అర్పించాల్సిన నైవేద్య భాగము మనం గనక దొంగిలించుకొని బలవంతంగా లాక్కొని భుజిస్తే మన మీదకి మరణం వస్తుంది. మన యొక్క శరీరము దేవుడి యొక్క ఆలయంగా ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో రాసి ఉంటుంది, నీ దేహము దేవుని ఆలయం. బైబిల్ మొత్తంలో కూడా సెక్స్ తప్పు అని ఎక్కడా లేదు. ఓకే, దేవుడు అది ఇచ్చేశాడు. కానీ ఎవరికి ఇచ్చాడు అది? భార్యకి భర్తకి. భార్యలు భర్తలకు ఇవ్వాలా? మళ్ళీ ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, అంతే. వాళ్ళిరువురికి మాత్రం ఇచ్చాడు. అక్రమముగా నెంబర్ ఆఫ్ ఇల్లీగల్ తీసుకుంటూ వెళ్ళిపోయారనుకో, అది పాపం. ఓకే, మీరు ఫలించి అభివృద్ధి అవ్వమంటే దాని అర్థం ఏంటి? భార్యాభర్త కలిస్తేనే వాళ్ళకి ఒక జననం వస్తుంది, వాళ్ళ పిల్లలు పుడతారు. ఇది దేవుడు ఒక క్రమం ఇచ్చేశాడు. కానీ భార్యతో కాకుండా ఎవరితో పడితే వాళ్ళు, భర్తతో కాకుండా ఎవరితో పడితే వాళ్ళు అలా చేస్తే కనుక అదేమంటారు? వ్యభిచారం అంటారు. నీ దేహాన్ని దేవుడికి ఆలయంగా పరిశుద్ధంగా ఉంచుకోకుండా నీ దేహంతో శరీర కోరికలు నువ్వు నెరవేర్చుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కాబట్టి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడా? దుఃఖపడతాడు. ఇంకా నువ్వు మారట్లేదనుకో, నీ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయాక ఏం జరుగుతుంది? నీ మీద పాపం వస్తుంది, నీ మీద మరణం వస్తుంది, దేవుడి యొక్క శిక్ష నీ మీద వస్తుంది. అప్పుడు నీ తల్లి నీ తండ్రి నీ పక్కన కూర్చొని నీ కోసం ప్రార్థన చేసినా సరే నీకు క్షమాపణ రాదు. ఎందుకు? నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి ఇజ్రాయేల్ అందరూ సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడి యొక్క సన్నిధి రావడానికి కూడా భయపడిపోయారు. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం కూడా భయపడిపోయారు. ఆ దైవజనుడి యొక్క పిల్లలు వాళ్ళే అట్టున్నారు, నాదేముందిలే, నేను చేయటంలో ఏముందిలే, అంతే కదా. అలా కూడా మాట్లాడరా? చర్చి ఫాదర్గా ఉన్న పిల్లలే ఇలా ఇష్టమైన అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ఇష్టమైనట్టు అబద్ధాలు ఆడుతున్నారు, ఇష్టమైనట్టు తింటా ఉన్నారు. వాళ్ళే తప్పు చేయంగా లేనిది నేను చేస్తే ఏంటి? నిజమేనండి, వాళ్ళు తప్పు చేశారు. దేవుడు ఊరకనే ఉన్నాడా? దేవుడు ఖాళీగా కూర్చున్నాడు ఏంటి? ఏలి యొక్క బిడ్డలు తప్పు చేశారు కాబట్టి దేవుడు శిక్షించాడు.
దేవుడేమి చేతులు ముడుచుకుని కూర్చోాలా. దేవుడేం పక్షపాతి కాదు. దైవజనుడి యొక్క బిడ్డలు తప్పు చేశారు కాబట్టి దైవజనుడి యొక్క బిడ్డలు అని దేవుడు ఎక్కడ గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళ మీద మరణశిక్ష విధించాడు. మరి నువ్వు కూడా మరణశిక్ష తీసుకుంటావా? నువ్వు కూడా మరణశిక్ష తీసుకుంటావా? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ మీద మరణశిక్ష వచ్చింది. వాళ్ళని చూసి నువ్వు తప్పు చేసావు, నువ్వు నీ మీదకి ఏమొస్తుంది? వాళ్ళు చేస్తే తప్పు, వాళ్ళే చేయంగా లేనిది నేను చేస్తే ఏంది అని ఒక రకంగా మనం మాట్లాడామనుకోండి, వాళ్ళు చేసిన తప్పే. ఆ తప్పును బట్టి దేవుడు వాళ్ళకి మరణశిక్ష వేశాడు. వాళ్ళని చూసి నువ్వు కూడా అదే పాపం చేసావు అనుకో, దేవుడు అదే తీర్పు నీ మీదకే తీసుకొస్తాడు. మరి ప్రవర్తన ఎలా ఉండాలి? వాళ్ళు దేవుని తృణీకరించారు, వాళ్ళు మరణానికి అప్పచెప్పబడి ఉన్నారు. నువ్వు కూడా తృణీకరించావు అనుకో, నీ మీద కూడా మరణం వస్తుంది. మరి నువ్వు అలా ఉండకూడదు. మరి నువ్వు ఎట్లా ఉండాలి? దేవుణ్ణి గణపరిచేటట్టు ఉండాలి. ఎలా గణపరచాలి నువ్వు? దానియేలు 1వ అధ్యాయం చూడండి. దానియేలు ఆయన రాజవంశంలో జన్మించిన బాలుడు. కానీ ఇజ్రాయెల్ దేశం మీద బబులోను దేశం దండెత్తినప్పుడు నెబుకద్నెజరు రాజు ఏం చేస్తాడంటే యవనస్తులలో చాలా మందిని తీసుకొచ్చేసి హోస్టేజ్ లాగా తీసుకొచ్చేసి బబులోను దేశంలో పడేస్తాడు. ఓకే, అలా పడేసినప్పుడు ఈ యవనస్తుల్ని చంపడం ఎందుకు అనుకుంటా? ఎందుకో చెప్పండి. ఇప్పుడు నీ పిల్లలను తీసుకెళ్ళి పలానా వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారనుకో, నీ పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు కూడా ఏదో రోజు వెళ్ళి దొంగతనంగానో రహస్యంగా వెళ్ళిపోయి ఆ శత్రువుని నువ్వు చంపడానికి నువ్వు భయపడతావు. ఎందుకు అనుకున్నా? నేను ఏదైనా సరే శత్రువుల మీద దండెత్తితే అక్కడ బందీలు కూడా నా బిడ్డలు నాకు చంపేస్తారు అన్న భయం నీలో ఉంటుంది. అవునా కదా? సేమ్ టెక్నిక్ ఇక్కడ వాడతారు. అంటే ఇది చూసే జనరల్గా జరిగేది. అందుకనే యవనస్తుల్ని చంపలేక నెబుకద్నెజరు బందీలుగా తీసుకెళ్ళడం. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి వాళ్ళ మీద దండెత్తకుండా రహస్యంగా వచ్చి నా మీద మరణానికి తగినట్టు ప్లాన్ ఏమి వేయకుండా ఉండటానికి ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రజలకి హెచ్చరిక ఇస్తున్నాడు నెబుకద్నెజరు. మీరు కనుక నా మీద మరి ఏదైనా సరే ప్లానింగ్ చేశారనుకోండి, నా దగ్గర బందీలుగా నన్ను మీ యొక్క బిడ్డలందరినీ చంపేస్తాను. ఓకే, సో ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి ఆ యొక్క యవనస్తులందరినీ తీసుకొస్తాడు. యవనస్తులు చాలామంది ఉంటారు, మరి ఒకరు కాదుగా, చాలామంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా రాజ్యంలో పెడతాడు నెబుకద్నెజరు. అలా పెట్టినప్పుడు ఆ రాజ్య పరిపాలనలో అంతఃపురంలో ఉన్న నపుంసకులు అధిపతి ఒకడు ఉంటాడు. అతను పిలిపించి ఈ యవనస్తులందరికీ 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వు. ఒకరోజా 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వు. ఈ ట్రైనింగ్లో వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే ఇజ్రాయెల్ భాష కాదు, ఇజ్రాయెల్ వంశంలో వాళ్ళకున్న ఆచారాలు కాదు, ఇజ్రాయెల్ పాలనలో వాళ్ళు యెహోవాని ఆచరించి ఆజ్ఞలను ప్రకారం ప్రవర్తించి ప్రార్థన చేసుకున్నారే అవి కాదు. ఓకే, వాళ్ళ యొక్క రూట్స్, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క భాష మొత్తం మారిపోవాలి. 3 సంవత్సరాలు నువ్వు ట్రైన్ చేయి. మన భాష నేర్చుకోవాలి, కల్దీయుల భాష. బబులోను దేశంలో మనం మాట్లాడుకునే కల్దీయుల భాష వాళ్ళు నేర్చుకోవాలి. బబులోను దేశంలో మనం పూజించే మన దేవతలను వాళ్ళు పూజించాలి, మన ఆచారాలు వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే, సో వాళ్ళకు 3 సంవత్సరాలు నువ్వు ట్రైనింగ్ ఇవ్వని చెప్పి యవనస్తుల్ని ఆ యొక్క నపుంసకుల అధిపతికి అప్పచెబుతాడు. పైగా ఎలా పడితే ఆ ట్రైనింగ్ ఇవ్వటం మాత్రమే కాకుండా రాజులు ఏ ఒక్క ఆహారం అయితే భుజిస్తారో అదే ఆహారము ఆ యవనస్తులకు కూడా మీరు పెట్టండి అని చెప్పి రాజు ఆజ్ఞిస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ రాజవంశీయుల నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కదా. అంత మాత్రమే కాకుండా ఫుడ్ పెట్టకపోతే ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వలేం. చక్కగా పొట్ట నిండా నచ్చింది తింటేనే కదా ఎదుటివాడు నాకు పంచపక్ష పవనాలు పెట్టారని చెప్పి చక్కగా తిని వాళ్ళు నచ్చింది మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే శ్రేష్టమైన వస్త్రములు, మంచి ఆహారం మాత్రమే కాకుండా రాజు పూజించే ఆహారం అంటే ఎన్ని రకాల వంటలు ఉంటాయి అన్ని రకాల వంటలు, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ చక్కగా వండించి రాజు ఎలా అయితే తింటాడో వాళ్ళు కూడా అలాగే ఇవ్వండి అని చెప్పి మంచి ఆధిక్యత ఇస్తాడు. అంతా బాగానే ఉందిగా. మరి ఇక్కడ నలుగురు యవనస్తులు ఉంటారు.
ఆ నలుగురు యవనస్తులు ఏం చెబుతారు అనుకుంటా, మేము తినం, అస్సలు మేము తినం. చూడండి, దేశం దేశం తీసుకొచ్చారు, పక్కనే తల్లి లేదు తండ్రి లేడు, నా అనుకునేవాడు ఎవడో లేడు. వాళ్ళు భోజనం చేశారనుకో, తల్లిదండ్రులు చూసి అరే విగ్రహారాధనకు నైవేద్యంగా పెట్టిన రాజు యొక్క భోజనాన్ని నువ్వెందుకు తింటున్నావురా అని తల్లి తండ్రి కూడా అడగరు. ఓకేనా? అంటే వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి ఎవరు కూడా లెక్క అడగరు, నువ్వు ఎందుకు ఈ పాపం చేసావని కూడా ఎవరు అడగరు యవనస్తుల్ని. అవునా కదా? అంటే ప్రశ్నించే నాదులు లేడు. అంటే వాళ్ళు తిన్నా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేయలేరు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం మాట్లాడతారు, మీరు తినము అంటారు, మేము తినము అంటారు. ఎందుకు అలా అన్నారు? ఎందుకు అట్టున్నారు? దేవుడి యొక్క నామము, దేవుడి యొక్క ఉనికి వాళ్ళ యొక్క ప్రవర్తన గుండా గణపరచబడినట్లు దేవుడు ఆ క్రియ చేశాడు. వారి యొక్క హృదయం ఎట్లుంది? తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా, దేశం కానీ దేశంలో ఉన్నా, భాష కానీ భాషలో ఉన్నా, పరదేశంలో ఒక బందీగా నేనున్నా, చెరసాలు పాలైనా, నేను ఇలా తిన్ను అని చెప్పిన వెంటనే కోపిష్ఠుడిగా గర్భిష్ఠుడిగా ఉన్న నెబుకద్నెజరు నా మీద ప్రాణం తీయడానికి కూడా వెనుకాడడు. అయినా సరే నేను ఆ యొక్క విగ్రహారాధనకి నైవేద్యంగా అర్పించే ఆ యొక్క రాజు భోజనము నేను భుజించను అని చెప్పి చక్కగా చెప్తారు ఆయన నలుగురు యవనస్తులు. ఈ విషయం కనుక రాజుకు తెలిసిందా నన్ను చంపేస్తాడు అయ్యా అని నపుంసకుల అధిపతి చెప్తాడు. ఓ పని చేద్దాం, మాకు 10 రోజులు సమయం ఇవ్వు, ఈ 10 రోజుల సమయంలో మాకు శాకాహారం ఇవ్వు, ధాన్యాలు ఇవ్వు, అలాగే ద్రాక్షారసం మాకొద్దు, మాకు వాటర్ మాత్రం ఇవ్వు, మేము శాఖ ధాన్యములు తింటాము, వాటర్ తాగుతాం, 10 రోజుల పాటు ఇలాగే ఉంటాం. 10 రోజుల తర్వాత మమ్మల్ని మీరు పరిశీలించు, నలుగురు యవనస్తులు కూడా మమ్మల్ని పరిశీలించు, చిరుధాన్యాలు తినే మమ్మల్ని పరిశీలించు, రాజు యొక్క భోజనం తినే ఆ యొక్క మిగతా యవనస్తులందరినీ కూడా నువ్వు పరిశీలించు, దాన్ని బట్టి మనం ఒక కంక్లూషన్కి వద్దాం అని నలుగురు యవనస్తులు మాట్లాడతారు. ఆ పోనీలే 3 సంవత్సరాల పాటు ఇలా ఉంటే రాజు చంపేస్తాడేమో, ఓ 10 రోజుల పాటు ట్రై చేస్తే తప్పే ఉందని అని చెప్పి నపుంసకుల అధిపతి ఓకే చెప్తాడు. 10 రోజుల పాటు శాకాహారంలో ఉన్న ధాన్యాలన్నీ రకరకాలు ఉంటాయి కదా, అది తింటారు. 10 రోజుల తర్వాత యవనస్తులు అందరినీ పిలిపిస్తారు. ఈ నలుగురు యవనస్తుల్ని మిగతా యవనస్తులు అందరినీ పిలిపిస్తారు. అలా అందరినీ పిలిపించినప్పుడు ఈ నలుగురు యవనస్తుల యొక్క మొహము గొప్ప తేజముతో బ్రైట్గా షైన్గా ఉంటుంది వాళ్ళ యొక్క మొహం. మిగతా యవనస్తులు అందరూ కూడా మాంసాహారం భక్షించారుగా, రాజు తినే సకల విధమైన వంటలు అన్నీ రుచి చూశారుగా, ద్రాక్షరసం మాత్రమే కాకుండా పాలు, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ తాగారుగా. వాళ్ళ యొక్క శరీరమైన వారి యొక్క మొహమైనా సరే మంచిగా లేదు. అప్పుడు మీకు డౌట్ రావాలి, ఒక దేశంలోనే చిరుధాన్యాలు పండింపబడ్డాయి, ఒక దేశంలోనే రాజు యొక్క భోజనాలు కూడా తయారు చేయబడి ఉన్నాయి. రాజు భోజనం భుజించవు కానీ చిరుధాన్యాలు భుజిస్తావే, ఒక పంట ఒక భూమిలో నుంచేగా మొలిపింపబడి, అంటే బబులోన్ దేశంలోనే కదా చిరుధాన్యాలు మొలిపింపబడ్డాయి, బబులోన్ దేశంలోనే కదా కోడి, మేక, చేపలు, మిగతా ఆహారాలన్నీ కూడా ఒక భూమిలో నుంచే కదా వచ్చినాయి. ఈ భూమిలో ఉన్న చిరుధాన్యాలు తినొచ్చా, అదే భూమిలో వచ్చిన మిగతా ఆహారం తినకూడదా అన్న డౌట్ నీకు రావాలిగా. వచ్చిందా? మరి ఆన్సర్ ఏమంటారు? రాజుకి అర్పించే దాంట్లో ఏంటంటే బలిస్తారు, ఆ యొక్క బెత్ అనే దేవతకి బలిస్తారు. ఎందుకంటే రాజు ఇప్పుడు నేను తింటే నాకు వడ్డించంగానే తినేస్తా, రాజుకు వడ్డించంగానే రాజు తింటాడా? తినడం. దాంట్లో ఎవరన్నా సరే దొంగతనంగా విషం కలిపారేమని చెప్పి ముందుగా టెస్ట్ చేస్తారు, పానదాయకుడు కానీ పర్సనల్ అసిస్టెంట్స్ కానీ. దానికన్నా ముందు వాళ్ళ యొక్క దేవతలకు నైవేద్యం అర్పిస్తారు. రాజు పూజిస్తున్నారు ఇది అని చెప్పి వాళ్ళ దేవుడికి ఇంత వాళ్ళు ఏ వంట అయితే చేస్తారో ఆ వంటలో ఇంత నైవేద్యం అర్పించి మిగతా తీసుకొచ్చి వాళ్ళు తింటారు. ఓకే. సో ఒక భూమిలో నుంచే వచ్చింది చిరుధాన్యమైనా సరే మిగతా వంటలైనా సరే. ఒకటి తినటానికి, ఒక పదార్థం తినటానికి, ఒక పదార్థం తినకపోవడానికి కారణం ఏంటి? విగ్రహారాధన నైవేద్యమే కారణం. సో ఒక భూమిలో పండిన పంటలో నైవేద్యంగా అర్పించింది మనం తినకూడదు, నైవేద్యం అర్పించకుండా ఉన్నవి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకుని మనం తినొచ్చు. సీ ద డిఫరెన్స్. అర్థమైందా నీకు? ఒక్క పంటల్లో ఉన్న పదార్థము
ఇంత తిను ఇది తినమావు కానీ ఎందుకు డిఫరెన్షియేట్ చేశారు? నైవేద్యం అర్పించింది ఇది, అర్పించింది అది. ఓకేనా? సో ఆహారం, ఏలి యొక్క కుమారులు మాంసానికి కకృతిపడి దేవుడికి ఇవ్వాల్సింది కూడా వాళ్ళు దొంగతనంగా బలవంతంగా లాక్కున్నారు. అదే దానియేలు ఎవడు బలవంతం లేదు, నువ్వు తిన్నంత తిను, నువ్వు తాగినంత తాగు, ఏ పదార్థం కావాలంటే ఆ పదార్థం తిను. నిన్ను ప్రశ్నించడానికి మీ అమ్మ, మీ నాన్న, నీ స్నేహితులు, నీ చుట్టాలు, రక్త సంబంధికులు ఎవ్వరూ లేరు. నువ్వు తినకుండా ఉంటే రాజు సైనికులు పంపించి నేను చంపేస్తాడు. అయినా సరే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? దేవుణ్ణి గణపరిచారు. ఒంటరిగానే ఉన్నాడు, ఆ ఒంటరితనంలో అడిగే నాదులు లేకపోయినా సరే దేవుణ్ణి గణపరిచారు. అర్థమైందా? నీ ఎవరో ప్రశ్నించేవాడు లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా బ్రతికినా సరే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుడు చూస్తున్నాడు, దేవుణ్ణి నేను గణపరచాలి. తల్లి, తండ్రి, తోడబుట్టినలు ఎవరూ లేకుండా నేను ఒంటరిగా ఉన్నా సరే నా ప్రవర్తన, ఆ ప్రవర్తనలో నేను తినే దైనందిక ఆహారమైనా సరే అది దేవుడికి ఘనకరంగా ఉండాలి. 1వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవివ్వమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి, వేడుకొన్నాడు. నేను తిన్నా, నేను కూడా వంశంలో రాజవంశంలో పుట్టా అని అన్నాడా? బందీ కదా, ఎలా మాట్లాడాడు? వేడుకొన్నాడు. సార్ నేను తిన్నా సార్, నాకు వద్దు సార్, నాకు వద్దండి. ఎందుకు వద్దు? నేను తన్ను తాను అపవిత్రపరచుకోవటం ఇష్టం లేదు. అంటే దానియేలు గారు 80 సంవత్సరాలు పైన బతికారు. 80 సంవత్సరాల పాటు చిరుధాన్యాలు తిని బతికాడని మాత్రం నేను చెప్పట్లా. ఓకే, ఆయన మాంసాహారం తింటాడు, ఆయన ద్రాక్షారసం తాగుతాడు లిమిటెడ్గా. ఈ సందర్భంలో, ఈ సంఘటనలో 3 సంవత్సరాల ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో రాజు దగ్గర, రాజు బల్లలో, రాజు యొక్క భోజనం బల్లలో మాత్రం పానం చేయను. ఎందుకంటే ఆ ఆహారము విగ్రహారాధనలో నైవేద్యం చేసింది, ఆ పానము విగ్రహారాధన నైవేద్యం చేసి ఉన్నది. అవి తిని నన్ను నేను అపవిత్రపరచుకోను. నేను తింటే అది చూసినోడు ఎవడో లేడు, ఫెలో బిలీవర్స్ ఎవరు లేరు, అంటే తోటి విశ్వాసులు ఎవరు లేరు, నా తల్లి నా తండ్రి ఎవరు లేరు. నేను తిన్నా నన్ను అడిగే నాదుడే లేడు. నేను బందీగా ఉన్నా, నన్ను ఎవరు పట్టించుకుంటాడు? డిప్రెషన్లో కూర్చొని తినడానికి కూడా ఛాన్స్ లేదు. బందీగా వచ్చినా సరే డిప్రెషన్కి గురి అవ్వకుండా దేవుడి కోసం నిలబడ్డాడు. ఎవరన్నా మాట్లాడారా అక్కడ? దానియేలు గారు వచ్చి అరే నువ్వు తినమాకరా అని ఎవరన్నా చెప్పారా? ఎవరూ చెప్పలా. ఎవరూ చెప్పకుండా ధర్మశాస్త్రము గురించిన అనుభవం అతనికి తెలుసు, యవనస్తుడు కాబట్టి. అంటే బాల్యము నుండి ప్రార్థన అనుభవము, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు వారి యొక్క తల్లిదండ్రులు, దానియేలు యొక్క తల్లిదండ్రులు దానియేలు గారికి బోధించారు. దాన్ని బట్టి ఎలా మాట్లాడుతున్నాడు? ఇది విగ్రహారాధన నైవేద్యముగా పెట్టిన ఈ యొక్క ఆహారము భుజిస్తే నా దేహమును నేను అపవిత్రపరుచుకుంటాను, నా శరీరమును నేను అపవిత్రపరుచుకుంటాను అని ఉద్దేశించి నేను తిన్ను అన్నాడు. ఓకే, సో 10 రోజులు టైం అడిగారుగా. 10 రోజుల తర్వాత చూస్తే ఎలా జరిగింది? 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడెను. చూడండి, అక్కడ 20 మంది యవనస్తులు ఉన్నారు అనుకుందాం. 4 మాత్రమే చిరుధాన్యములు మంచినీళ్ళు తాగారు, మిగతా వాళ్ళందరూ రాజు భోజనం తిన్నారు. కానీ అల్టిమేట్గా 10 days తర్వాత ఎలా ఉన్నారు? ఈ 4 యవనస్తులు మాత్రమే సౌందర్యంగా ఉంది, మొహంలో మంచి కళ కనిపించింది. అదే రాజు యొక్క భోజనం తిన్న వాళ్ళలో సౌందర్యం లేదు, మొహంలో కళ లేదు. ఓకే, ఏది దీనికి కారణం ఏంటి? తినే ఆహారం కారణమా? విశ్వాసం. దేవుడు పట్ల వాళ్ళకున్న విశ్వాసాన్ని గణపరిచేటట్టు బాహాటంగా చూడండి. నేను అపవిత్రపరచుకోను అన్న ఆ ఒక్క మాటే నపుంసకుడికి దేవుని పరిచయం చేసింది. మిగతా యవనస్తులందరికీ కూడా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారంట, అందుకే వాళ్ళు తినరు అని దేవుణ్ణి ఇండైరెక్ట్గా ప్రచురం చేశాడు. అంతా 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత ఎవరు కలగా ఉన్నారు? 4 యవనస్తులే కలగా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారు. దీన్ని బట్టి ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? ఎమ్మటే భోజనంలో మెనూ మార్చేశారు. అంటే
10 రోజుల పాటు తింటేనే వీళ్ళు ఉన్నారే, ఎంత సౌందర్యంగా ఎంత కళగా ఉన్నారే, 3 సంవత్సరాల పాటు తింటే ఇంక వీళ్ళు ఎంత బాగుంటారో ఎంత కళగా ఉంటారని చెప్పి 3 సంవత్సరాల పాటు భుజించాల్సిన ఆ యొక్క రాజ భోజనంలో ఉన్న మెనూని మొత్తం మార్చేసి 10 days పాటు వాళ్ళు ఏదైతే తిన్నారో అదే ఆహారము 3 years పాటు అందరూ తినాలని చెప్పి రాజాజ్ఞ బయటకు వస్తారు. ఇది ఇది ఇలా చేయండి అని చెప్పి దానియేలు అని చెప్పాడు వాళ్ళకి. దానియేలు యొక్క ప్రవర్తనను బట్టి నపుంసకులే ఆ యొక్క ఆజ్ఞ రాజు యొక్క ఆజ్ఞలాగా మార్చబడి ఉంది. సో నీ యొక్క ప్రవర్తన బట్టి ఎలా ఉంటుంది, భోజనం మెనువు కూడా రాజు యొక్క భోజనం మెనువు కూడా మార్చేయగలుగుతుంది. ఎలా, దీనికి ఆధారం కారణం ఏంటి, నీ ప్రవర్తన. నన్ను నేను అపవిత్రపరుచుకోను, నా దేహమును నేను అపవిత్రపరుచుకోను. భోజనమే పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నం ఆకలి వద్ది, మధ్యాహ్నం తిన్నా మళ్ళీ రాత్రికి ఆకలి వద్ది, రాత్రికి తిన్నా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆకలి వద్ది. కామన్ పాయింట్, చాలా సాధారణమైన విషయమే. కానీ నువ్వు తినే భోజనంలో కూడా దేవుని నువ్వు మయపరచాలి. నువ్వు తినే ఆహారంలో కూడా, నువ్వు తాగే పానంలో కూడా దేవుణ్ణి గణపరచాలి. దేవుడు పట్ల విశ్వాసము కలిగి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నలుగురు యవనస్తులు అంత చక్కగా మాట్లాడి దేవుడి యొక్క పని జరిగించారు కాబట్టి దేవుడు చూస్తూ ఊరుకున్నాడా, ఘనత ఇచ్చాడు. మళ్ళీ అంతమంది బబులోను దేశంలో రాజ సంస్థానంలో రాజుల ఎదుట, నపుంసకుల ఎదుట, రాజ సంస్థానంలో అధిపతులు అందరి ఎదుట దేవుడి యొక్క వాక్యమును వాళ్ళు గణపరిచి ఉన్నారు కాబట్టి తిరిగి దేవుడు వాళ్ళని ఎలా కనపరిచాడు తెలుసా, ఆ దేశంలో ఉన్న 3 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ దేశంలో ఉన్న కల్దీయులైనా, జ్యోతిష్యులైనా, గారడి విద్య చేసే వాళ్ళైనా సరే వీళ్ళందరికన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానంలో అయినా, బుద్ధులో అయినా, తెలివిలో అయినా, ప్రతి దాంట్లో, ఇది అంటానికి లేదు, ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాల దాంట్లో 10 రెట్లు ఎక్కువ ఆధిక్యత ఆ నలుగురు యవనస్తులు కలిగి ఉన్నారు. ఎలా సాధ్యం అది? అంత మాత్రమే కాకుండా ఇదంతా లోకానుసారంగా చూస్తే ఆధిక్యత, ఇదంతా లోకానుసారంగా చూస్తే ఘనత, అదే ఆత్మీయానుసారంగా చూస్తే ప్రతి విధమైన దర్శనమును దానియేలు ఈజీగా ఉపమానం చెప్పగలడు. చూడండి 17వ వచనం, ఆ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచయు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనను గ్రహించి తెలివిగలవాడను. చూడండి, నలుగురు యవనస్తులు ఉన్నారు కదా, నలుగురు యవనస్తులు భుజించాల, మంచిది. సో దేవుడు ఎలా కనపరిచాడు, నలుగురు యవనస్తులకు కూడా జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు నలుగురికి ఇచ్చేశారు. ఓకే, నలుగురు తినలేదు, నలుగురు అపవిత్రంగా ఉన్న పదార్థం తినకుండా, ఆ నలుగురు యవనస్తులు అపవిత్రమైన పానం చేయకుండా దేవుడి కోసం నిలబడి ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు వాళ్ళని తిరిగి ఎలా గణపరిచాడు, సకల విధమైన ప్రావీణ్యతతో కూడిన జ్ఞానము అండ్ వివేచన నలుగురు యవనస్తులకు ఇచ్చాడు. ఓకే, ఒకటి. రెండోది ఏంటి, నపుంసకులతో మాట్లాడిన వాళ్ళు ఎవరు, నలుగురు యవనస్తులు మాట్లాడాల, దానియేలు మాత్రమే మాట్లాడాడు. సో దానియేలు నపుంసకుడితో దేవుడి యొక్క వాక్యము గురించి, దేవుడి యొక్క నియమమును బట్టి నేను తినను అని తన యొక్క ప్రవర్తనను బట్టి మాట్లాడి ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు దానియేలుకి అడిషనల్గా ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటి, ఎలాంటి దర్శనం అయినా సరే సకల విధములకు దర్శనములకు స్వప్నములకు భావమును గ్రహించు తెలివి గలవాడుగా దానియేలుకి దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, చూడండి, నపుంసకులు ఎదుట, అధికారులు ఎదుట, శకుండ్రగానులు, గారడీ విద్య, కల్దీయులు, జ్యోతిష్యులు, అందరికన్నా మించి మహారాజుకు నెబుకద్నెజరు ఎదుట యవనస్తులుగా ఉన్న నలుగురు దేవుణ్ణి గణపరిచారు. దేవుణ్ణి గణపరిచిన తర్వాత ఒకానొక సమయంలో తిరిగి దేవుడు ఆ నలుగురు యవనస్తుల్ని గణపరిచాడు. లోకానుసారంగా ఎలా గణపరిచాడంటే అక్కడున్న వాళ్ళందరికన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానము, బుద్ధి, తెలివి కలుగునట్లు దేవుడు లోకానుసారంగా ఆశీర్వదించాడు. ఆత్మీయానుసారంగా ఎలా ఆశీర్వదించాడు, వివేచన ఇచ్చాడు. సకల విధమైన శాస్త్రము, జ్ఞానము దేవుడిచ్చాడు. దేవుడి యొక్క వాక్యాన్ని నేను ఇలా తినను, దేవుడి యొక్క శరీరముగా ఉన్న నా యొక్క దేహమును నేను అపవిత్రపరచుకోను అని చెప్పి నపుంసకుడితో మాట్లాడిన దానియేలుకి ఆత్మీయానుసారంగా తిరిగి దేవుడు ఎలా బ్లెస్ చేశాడు, సకల విధమైన స్వప్నములైన దర్శనములైనా సరే భావము చెప్పగలిగినంత జ్ఞానము దానియేలు గారికి దేవుడు అనుగ్రహించాడు. చూడండి, వాక్యం మూలవాక్యం ఏంటి, ఎవరైతే గణపరుస్తారో వాళ్ళని దేవుడు గణపరుస్తాడు,
ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో వారిని దేవుడు తృణీకారం అవునట్టు చేస్తారు. ఏలీ కుమారులు దేవుణ్ణి తృణీకరించారు. సో వాళ్ళ బ్రతుకులు దేవుడు తృణీకరించి చంపేశారు. చాలా చిన్న పాయింట్, తినటం, ఇంకోటి నిద్రపోవటం. తినే దాని పట్ల, నిద్రపోయే దాని పట్ల దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి ఆ పాపాన్ని బట్టి దేవుడు చంపేశాడు. అదే తినే క్రమంలో, అదే నిద్రపోయే క్రమంలో దానియేలు అండ్ మిగతా 3 యవనస్తులు, మొత్తం 4 యవనస్తులు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించారు, క్రియల రూపంలో ప్రవర్తించారు. దేవుడి యొక్క వాక్యం ప్రవర్తించడానికి కూడా వేడుకున్నారు. నేను రాజవంశీయుని, నాకేం పని అయ్యా వేడుకోవటం, నా చదువు, నా జ్ఞానం, నా తెలివి, నా అందం ఉంది, నేను వేడుకోవాలి అని అనుకోవాలా. వాక్యాన్ని క్రియల రూపంలో ప్రకటించడానికి వేడుకొన్నారు. మనకన్నా కింద స్థాయిలో వాళ్ళని వేడుకోవడానికి మన యొక్క ఈగో ఒప్పుకోదు, హర్ట్ అవుతుంది. మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని వేడుకోవడానికి ఒప్పుకోవడం. అంతేనా? ఉన్నోడు వచ్చి లేనోడిని వేడుకోమంటే వేడుకుంటారా అండి? కోటీశ్వరుడు వచ్చి అడుక్కునే వాడిని వేడుకోమంటే వేడుకుంటారా? వేడుకోరుగా. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది? వేడుకున్నారు. దేవుడి యొక్క పని చేయటానికి, వాక్యం నెరవేర్చబడటానికి దానియేలు వేడుకున్నాడు. అయ్యా ఇది పరిస్థితి. ఎప్పుడైతే దేవుడి యొక్క క్రియ వాళ్ళు జరిగించారో భోజనములోనే వాళ్ళు తిని విసర్జించే బహిర్భూమిలో కలిసిపోయే ఆ యొక్క చిన్న ప్రక్రియలో కూడా దేవుడి యొక్క వాక్యాన్ని వాళ్ళు చక్కగా ప్రవర్తనతో చూపించారు. అది కూడా ఎక్కడ చూపించారు? అన్ని దేశస్తుల మధ్య, విగ్రహారాధకుల మధ్య వాళ్ళు కనపరిచారు. కాబట్టి దేవుడు వాళ్ళు ఎంత చక్కగా హెచ్చించాడు, వాళ్ళని లోకానుసారంగా హెచ్చించాడు, ఆత్మీయానుసారంగా హెచ్చించాడు. లోకానుసారమైన ఆశీర్వాదం అయితే 10 రెట్లు ఆధిక్యత మాత్రమే కాకుండా రాజ సంస్థానంలో వాళ్ళందరినీ కూడా అధిపతులుగా నియమించాడు. ఆత్మీయానుసారంగా అయితే సకల విధమైన జ్ఞానము, వివేచన అనుగ్రహింపటం మాత్రమే కాకుండా దానియేలుకి అడిషనల్గా ఆ యొక్క స్వప్నములు, దర్శనములకు భావము చెప్పే గొప్ప గిఫ్ట్ దేవుడిచ్చాడు. సో ఎవరైతే యెహోవాను గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. ఎవరైతే యెహోవాను తృణీకరిస్తారో వారిని యెహోవా తృణీకరిస్తారు, మరణానికి అప్పచెప్తారు. వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక.